అమ్మాయి గారు లాయర్ గారు పంపించారు. సేవా సదనం నుంచి కాగితాలు వచ్చాయి. ఇంకా నెల రోజులే గడువు ఉంది. ఈలోగా మీరు పెళ్లి చేసుకోకపోతే ఈ ఆస్తి అంతా సేవా సదనానికి వెళ్ళిపోతుంది. ఈ విషయం సీనియర్ లాయర్ గారు మీతో చెప్పమన్నారు. ఎవరు? మళ్ళీ వచ్చావేమిటి? నిన్నే వచ్చేసాను. దేనికి? ఉండిపోవాలని. ఇక్కడ ఈ గుడిసెలోనా? అవును. ఉండు, 3 రోజుల్లో అమ్మో అని పారిపోతావు. లేదు, ఒక రాత్రి ఒక ఉదయం నాకు ఇక్కడ దొరికిన ఆదరణ ఇన్నేళ్ళుగా నాకు అక్కడ దొరకలేదు. ఆ రోజు ఇక్కడే కాదు, ఏ అరుక్కిని దాక్కున్నా అలాగే అనిపించేది. ఆ రోజు భయం అలాంటిది. ఏమైనా సరే నేను ఇక్కడే ఉండిపోవాలని, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. బాగా ఆలోచించుకునే వచ్చావా? అవును. ఇక్కడ నువ్వు పడుకోవడానికి పందిరి మంచాలు ఉండవు, పొద్దున్నే లేపడానికి టెలిఫోన్లు ఉండవు, లేవక ముందు ఇవ్వడానికి బెడ్ కాఫీలు ఉండవు, లేచిన తర్వాత స్నానానికి హీటర్లు ఉండవు, ఏమీ ఉండవు. అవన్నీ అక్కర్లేదనుకునే వచ్చానంటున్నానుగా. నువ్వు ఇవన్నీ వదులుకొని రావడం ఎలా ఉందో తెలుసా? నేను తాగిన ప్రతిసారి మా ఓనర్ తిడుతుంది. తిట్టిన ప్రతిసారి తాగడం మానేయాలనుకుంటాను. మానేయాలనుకున్న ప్రతిసారి ఒక వారం రోజులు తాగడం మానేస్తాను. మానేసిన ప్రతిసారి ఆ వారం రోజులు కలిపి ఒక రోజులో తాగేస్తాను. అలా ఉంది నువ్వు చెప్పేది. నేనంటే నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చేమో కానీ ఒక వారం రోజులు కూడా ఇంట్లో ఉండలే. వారం తిరగకుండానే వెళ్ళిపోతావు. వెళ్ళాలనుకున్నా ఇల్లేది. ఏమైంది? గడువు దాటిపోయింది. మా నాన్నగారు రాసిన విల్లు ప్రకారం ఆస్తి వెళ్ళిపోయింది. గడువు దాటితే ఆస్తి పోతుందని తెలుసుగా? తెలుసు. తెలిసి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను మిమ్మల్ని కావాలనుకున్నాను. ఆస్తి ఉంటే నేను మీకు అక్కర్లేదనుకున్నారు. అందుకే ఆస్తిని వదిలేశాను. నేను వచ్చేశాను. లలిత, ఏంటిది? మందు. అది మందు కాదు, బ్రాంది. మీరు తాగుతున్నారుగా. నాకు అలవాటు. నేను బాబుకి అలవాటు చేస్తున్నాను. చిచి, బాబు తాగడం ఏమిటి? మీరు మాత్రం ఎందుకు తాగాలి? చూడండి, నిన్నటి వరకు మీరు నేను, కానీ ఇప్పుడు రోజులు పెరిగే కొద్దీ వీడికి ఊహ వస్తుంది. మీరు తాగేదేమిటి అని అడుగుతాడు. నేనెందుకు తాగకూడదు అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? ఎవరు లోపల? ఎవరు? ఎవరండి? నువ్వెవరు? మీరెవరు చెప్పండి. ముందు నువ్వెవరో చెప్పవే. ఒక ఇంట్లో కాపురం చేయడానికి ఎవరుంటారు? ఆవిని. కాపురమా? ఈ ఇంట్లోనా? నేను కూడా చాలా సార్లు చేశాను కాపురం పక్క మీద. నేను ఊళ్ళో లేనప్పుడు నీ మెళ్ళో కట్టాడంటే ఓ పసుపుతాడు. నేను నిన్నే వచ్చాను, నీ సంగతంతా తెలిసింది. నా గురించి నీకు తెలీదు. మర్యాదగా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏంటే? ఆయనకి నాకు సంబంధం ఉందని చెప్పిన తర్వాత కూడా ఆయనతో కాపురం చేయడానికి నీకు సిగ్గం పెంచట్లేదు? పెళ్ళైన తర్వాత వచ్చి పెళ్ళైన వాడితో సంబంధం ఉందని చెప్పడానికి నీకు సిగ్గనిపించటం లేదు? ఏయ్, సిగ్గుదాకా వచ్చావంటే పళ్ళు రాలిపోతాయి. ఇంతకంటే నోరు పారేసుకున్నావంటే నిజంగానే రాలగొట్టి పంపిస్తాను. కావాలంటే ఈ పేటలో అడుగు చూడు, మన గురించి తెలియని వాడు లేడు. అది నువ్వు చెప్పక్కర్లేదు, నీ నోరు చూస్తేనే తెలుస్తుంది. ఏం కూర్చావే? గంగా లేదు, మంగ లేదు, వెళ్ళు. ఇన్నాళ్ళుగా నన్ను నీ అవసరాలకు ఉపయోగించుకున్నావా? నీ అవసరాలకు నేను ఉపయోగపడ్డానుగా.
నా బ్రతుకంతా నీకు ధారపోసాను. నేను సంపాదించిందంతా నీకు ధరపోసానుగా. నన్నే పెళ్లి చేసుకుంటానన్నా? అనవసరంగా మాట్లాడు. వెళ్ళు. లలిత, నువ్వేం బాధపడకు. నీకు ముందే చెప్పానుగా, నేను గాల్లో కొట్టుకుపోయిన వాడిని. ఆ గాల్లో ఇదొక దీపం. తండ్రి భోంచితురు గాని. నాయనా గంగరాజు, గంగరాజు. అరే మాస్టర్ గారా, రండి రండి. ఏమిటిలా వచ్చారు? ఏముంది ఆయన, స్కూటర్ రిపేర్ వచ్చింది. షెడ్డుకి వెళ్తే సీతాదేవి డబ్బులు ఏడు చెప్పి చంపేస్తుంది. అందుకని రాత్రిపూట ఎవరో చూడకుండా చేసి పెడు. అలాగే మాస్టర్. నమస్కారం మాస్టర్ గారు. అదేమిటమ్మా నువ్వు ఎక్కున్నావు? ఏమిటి మాస్టర్, మీకు లలిత తెలుసా? తెలియదు గంగరాజు. అమ్మాయికి నేనేగా డాన్స్ నేర్పింది. మధ్యలో మానేసింది కానీ లేకపోతే ఈ పాటికి వైజయంతి మాలని పద్మిని దాటిపోయి ఉండేది. చూడు, నేను పనికి వెళ్ళిపోతే నీకు రోజంతా బోరేగా. పోనీ మళ్ళీ నేర్చుకో. ఇప్పుడు ఎందుకులేండి. తప్పే ఉందమ్మా. కళా సరస్వతిని దాచుకోకూడదు. సాధన చేస్తున్నావనుకో, అవసరం లేకపోయినా చిన్న చిన్న ప్రోగ్రాములు ఇచ్చి స్కూళ్ళకి, అనాథ శరణాలయాలకి సహాయపడచ్చు కదా. అవును లలిత, సరదాగా నేర్చుకో, తప్పేముంది. లలిత, నేను వెళ్ళొస్తాను. ఏమండి, ఇవాళ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. తొందరగా వచ్చేస్తే ఇద్దరం కలిసి వెళదాం. గాంధీ మహల్లోనేగా, నేనే అక్కడికి వచ్చేస్తాను. ఏమండి, నేను లలిత కాదు. ఎవరి తాలూకైనా సరే టికెట్ కొనాల్సిందే. నేను లలిత భర్తనండి. నచ్చెక్కడ నాగలోకం ఎక్కడ? నిజంగా మీ భర్తనయ్యా? భర్త అయినా సరే ఎవరైనా సరే టికెట్ కొని లోపలికి వెళ్ళాల్సిందే. మంచి ఊసిగరగా తెలియదయా. మోహన్ చూడు, మోహన్ లలిత భర్త, లలిత భర్త. ఎలాయా ఎలా? ఏమండోయ్, ఏమండి, ఏమండి, వస్తానని చెప్పి రాకుండా ఇక్కడ పడుకుంటారా? మర్చిపోయాను. అవునండి, ఎప్పుడు మీ పనిలే కానీ నేను ఎందుకు గుర్తుంటాను? ఆకలిస్తుంది, అన్నం ఉంది. మేడం, వన్ స్టిల్ ప్లీజ్. మేడం, వన్ స్టిల్. మీరు చాలా బాగా చేశారండి. వన్ స్టిల్. మేడం, దండ వేస్తాను. చాలా బాగా చేశారండి. మేడం, ఆటోగ్రాఫ్. మేడం, ఈ ప్రోగ్రామ్ చూడడం నిజంగా మా అదృష్టం. స్టిల్ ప్లీజ్.